కొండల మధ్య సహజ సిద్ధమైన అందాలు, అబ్బురపరిచే గుహలు, అనిర్వచనీయ అనుభూతిని పంచే దేవాలయాలు. నిజామాబాద్ జిల్లాలోని నవనాథుల సిద్ధులగుట్ట చారిత్రక వైభవం ఇది. దక్షిణ భారతదేశంలోనే పురాతన దేవాలయాలు, గుహలు ఉన్న ప్రదేశంగా ఖ్యాతిగాంచిన సిద్ధులగుట్ట పర్యాటక కేంద్రంగానూ వర్ధిల్లుతోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సరికొత్త వన్నెలు సంతరించుకుంటోంది. జక్కన్న చెక్కిన శిల్పాలు కావు, రాజులు మహారాజులు నిర్మించిన రాతి కట్టడాలు అంతకన్నా కావు. కానీ ప్రకృతి అందాలనన్నీ తన ఒడిలో బంధించినట్లుగా ఉంది సిద్ధులగుట్ట అందాలు. మరి అంతటి ప్రాశస్త్యం, ప్రాముఖ్యం ఉన్న సిద్ధులగుట్ట అందాలను ఓసారి తిలకించొద్దాం పదండి. మరి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది నవనాథుల సిద్ధులగుట్ట. దక్షిణ భారతంలోనే పురాతన ఆలయాలు, గుహలు ఉన్న ప్రదేశంగా విఖ్యాతి పొందింది. నవనాథులైన గోరఖ్నాథ్, జలంధర్నాథ్, చరపట్నాథ్, అపభంగనాథ్, కాంచీనాథ్, భర్తరీనాథ్, మశ్చింద్రనాథ్, చౌరంఘీనాథ్, రేవనాథ్ సిద్ధులగుట్టను సందర్శించారు. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణానికి పులకించిపోయి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అలా సిద్ధులగుట్టపై పరమాత్ముడి సేవలో నవనాథులు నిమగ్నమయ్యారని స్థల పురాణం చెబుతోంది. ఈ సిద్ధులగుట్టలో దాదాపు 2 శతాబ్దాల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రతి కళాఖండం అద్భుతం, మహాద్భుతం. జక్కన్న చెక్కిన శిల్పాల్లా ఉన్న ఇక్కడి కట్టడాలు వీక్షకుల్ని రంజింపజేస్తున్నాయి, సందర్శకుల్ని కట్టిపడేస్తున్నాయి. ఇక్కడి రామాలయం, శివాలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాయి. సిద్ధులగుట్టపై 100 ఏళ్ల క్రితం నిర్మించిన సిద్ధేశ్వరాలయం, రామాలయం, శివాలయం సందర్శకుల్ని ముగ్ధుల్ని చేస్తున్నాయి. ఎవరో మహాశిల్పులు అమర్చినట్లు గుట్టపై ఉన్న నల్లని రాళ్లు కనువిందు చేస్తాయి. ఇక గుహల అందం గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. రామాలయం, శివాలయాలకు వెళ్లే మార్గాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మాజీ మందిర్, హనుమాన్ ఆలయం, పాలగుండం, ఏకశిలా స్తంభాలు, పాలరాతి కట్టడాలు, పచ్చిక బయళ్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇది ప్రకృతి సిద్ధమైంది, మానవుడు చేసింది కాదు. స్వయంభూ. అందుకోసం నవనాథ సిద్ధేశ్వరుని పిలువబడును. సోమవారం ఇక్కడ అన్నదానం జరుగును. మరి పున్నంకు అన్నదానం జరుగును. సోమవారం అభిషేకాలు, రుద్రాభిషేకాలు మరియు అనుకున్న పనులు, సంకల్పం ఇక్కడ జరుగును. శివాలయం ఇక్కడ ఉంది. కొన్ని 100 ఏళ్ల పురాతనమైన శివాలయం ఉంది. ఇక్కడికి ఎలాంటి మానసిక, శారీరక రుగ్మత ఉన్న వ్యక్తి వస్తే తనకు తానుగా మానసిక ప్రశాంతతను పొందుతాడు. శారీరక రుగ్మత ఉన్న వ్యక్తి శారీరకంగా స్వస్థంగా, అంటే ఆరోగ్యపరంగా అవుతాడు. 1960లో శ్రీ రాంప్రియదాస్ మహారాజ్ గారని ఇక్కడికి వచ్చి, అంటే అంతకు పూర్వమే మెట్ల మార్గం నుండి భక్తుల సహకారంతో 1960లో రామాలయాన్ని నిర్మించారు. తను పెంచిన ఆవుల సంతతి కూడా ఈ వరకు కొనసాగుతున్నది. ఆధ్యాత్మిక క్షేత్రంగా బాసిల్లుతున్న సిద్ధులగుట్ట ఆర్మూరుకు, జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఉంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ పురాతన ప్రదేశం అభివృద్ధి వేగం పుంజుకుంది. ఆర్మూరు శాసనసభ్యుడు జీవన్ రెడ్డి సిద్ధులగుట్ట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. 10 కోట్ల రూపాయలతో గుట్టపైకి వెళ్లే రహదారి పనులు వేగంగా సాగుతున్నాయి. 9 దేవాలయాల నిర్మాణాలు ఊపందుకున్నాయి. 8 కోట్లతో తిరుమలను పోలిన విధంగా ప్రత్యేక ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యే గారైనటువంటి జీవన్ రెడ్డి గారు ఈ గుట్టపైన దీక్షభూని నవమందిరాల నిర్మాణం అయ్యేంత వరకు నేను అన్నం కూడా ముట్టుకోనని ఒక దీక్షభూని ఆలయం కోసం అనునిత్యం చాలా కష్టపడతా ఉన్నారు. అందులో భాగంగానే మొన్నటికి మొన్న రోడ్డు పునరుద్ధరణ కొరకు 4,10,00,000 మంజూరు చేయించడం జరిగింది. ఆలయాల నిర్మాణంలో భాగంగా అయ్యప్ప నిర్మాణం కూడా జరుగుతున్నది. సహస్రార్జున మందిరం కూడా నిర్మాణ పనులు జరుగుతున్నవి. పునరావృతికి భక్తుల సౌకర్యార్థం మరికొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ సిద్ధులగుట్ట త్వరలోనే తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని. అబ్బురపరిచే సిద్ధులగుట్ట అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు.
ఏటా శివరాత్రి, శ్రీరామనవమి, కార్తీక పౌర్ణమి, ఉగాది వంటి పర్వదినాల రోజుల్లో ప్రత్యేక ఉత్సవాలు సిద్ధులగుట్టపై నిర్వహిస్తున్నారు. ఈడ గుట్ట మీద దేవుళ్ళు బాగున్నాయంటే చూడటానికి వచ్చినాం. చూసిపోతాం, దేవుళ్ళు బాగానే చాలా బాగున్నాయి. అన్ని మంచిగా అనిపిస్తుంది చూసిన తర్వాత. వీటిని మంచిగా అనిపిస్తుంది, కానీ దేవుళ్ళ గుడి కానీ మంచిగా ఉన్నది. హనుమాన్ గుడి ఉన్నది, ఇంకా పక్కకి ఇంకా రామేశ్వర్, అన్నపూర్ణాదేవి, అంత గుఫాల పోవాలంటే చాలా మంచి గుడి అటింది. ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా బాసిల్లుతున్న సిద్ధులగుట్టకు ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని సందర్శకులు కోరుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు పడుతున్న సిద్ధులగుట్ట మున్ముందు పర్యాటక క్షేత్రంగా బాసిల్లాలని మనము ఆకాంక్షిద్దాం. ఇప్పటికే యాదాద్రితో తెలంగాణ వైభవం చాటుతున్న పర్యాటక ప్రాంతాల్లో సిద్ధులగుట్ట కూడా చేరాలని మనసారా ఆకాంక్షిద్దాం. కెమెరామెన్ మనోజ్తో లింగయ్య, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.